రేవంత్ రెడ్డి మారిస్తే ఈ పరిస్థితి కూడా తెలంగాణ పోవచ్చు. ఇంతో అంతో ఈ రోజు అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారికి అయితే రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావాలనే కోరిక ప్రజలలో తెలంగాణలో కూడా వచ్చింది అని అంటే ఏ మాటకు ఆ మాట రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి అని కానీ ఇంకో కారణం అని కానీ ఏ కారణమైనా ఆయనకి అనుభవం లేకపోవటమో అవగాహన లేకపోవడంతోనో రాష్ట్రాన్ని ఈ 3 సంవత్సరాలు నడిపేయగలిగిందంటే ఎంతో మంచుకో చెడుకో రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమైందేమో కానీ రేపు ఎవరిని మార్చినా మరుసటి రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు, వాళ్ళ పార్టీ యంత్రాంగం కోరుకుంటుంది, ఆయన కూడా ఉండాలనే బలమైన కోరిక ఆయనకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆయన కాకుండా ఇంకొకళ్ళు మారుతారని చెప్పేసి మేము భావించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరున్నా మాకే పెద్ద వచ్చే నష్టం ఏమి లేదు. రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థిక పరిస్థితి పరంగా కానీ ఏ రంగాన్ని కూడా పెట్టే పరిస్థితులలో వాళ్ళకి అవగాహన లేదు. ఎంతసేపు వాళ్ళ ఆలోచన అంతా అవినీతి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, దొడ్డిదారిన డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి అనే ఆలోచన ఒక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నోళ్ళకు ఉన్న తప్ప ఎంతసేపు ఈ ప్రజాసేవ చేద్దామనో ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనో నమ్ముకొని ఓట్లేసిన ఈ ప్రజల్ని తెలంగాణ వాళ్ళని గట్టెక్కిద్దామనో ఏ రంగాన్ని కూడా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉన్న క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు లేదు, ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. ఇంకా ఈయనని తీసి ఇంకెవరినో పెడతారు అని అంటే ఈ మాత్రం కూడా ఆయనకో భయానికో రేవంత్ రెడ్డి హిట్లర్ చెప్పి చెప్పుకున్నా, వాళ్ళ వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టినా, ఎవరు మాట్లాడితే వాళ్ళని అక్రమంగా జైలు పాలు చేసినా, బెత్తం భయంతోనో నోటి భయంతోనో తుప్పిర్ల భయంతోనో ఏదో మొత్తానికైతే రాష్ట్రాన్ని నడిపేయగలుగుతున్నారు. కానీ పెడితే ఈ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అనేది నా భావన. ఆయన ఉంటే కూడా ఈ రాష్ట్రం వాస్తవానికి ఎందుకు ఓట్లేసినవా అని చెప్పి నెత్తినోరు బాదుకునే పరిస్థితికి వచ్చేసింది. ఈ 5 సంవత్సరాలలో దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయా, ఎప్పుడు అయిపోతాయా అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన బీజేపీని మామూలుగా బెదిరిస్తూనే ఉన్నాడు. ఒకవేళ మీరేమన్నా నన్ను గదిలిస్తే మోడీ గారు ఆశీస్సులు ఉండే, మోడీ గారు నాకేం కొత్త కాదు, నేను నా విద్యాభ్యాసం ఏడ మొదలుపెట్టిన బీజేపీలో మొదలుపెట్టిన ఏబీపీ కార్యకర్తగా నా విద్యాభ్యాసం ఇప్పుడు కాలేజీలో ఈడ ఉన్నా, రేపు పీజీకి ఇంకొక ఆడికి పోతా అని చెప్పేసి అని అంటున్నాడు. పీజీ మళ్ళా మోడీ గారి పాఠశాలనే జాయిన్ కావచ్చు. కాబట్టి ఆయన ఆ రకంగా కూడా ఢిల్లీని అధిష్టానాన్ని గుప్పిట్లో పెట్టుకొని బెదిరించి నన్ను మారిస్తే రాష్ట్రంలో ఇక ప్రభుత్వమే ఉండదు అనే దశకు తీసుకొచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు అధిష్టానం ఎదుటోళ్ళని తృప్తిపరచడానికి ఏమైనా మాట్లాడితే చలో దేకింగే కల్నై పరిస్థితులతో దేకింగే అంబి బహుత్ నారాజా అని చెప్పేసి మాటల తృప్తి కోసం పెదవి మీద మాట్లాడుతున్నారేమో కానీ వాస్తవం అయితే ఆయనని దాదాపుగా మాకు తెలిసినంత వరకు మార్చకపోవచ్చు అనే భావిస్తున్నాం. అంటే మల్లన్న గారు ఇప్పుడు మొదట్లో ఆయన